అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. రోడ్డెక్కుతుర్రు నిరుద్యోగులు, కొరియా పంపుతాడట రేవంతాలు. ధర్నాలు చేస్తుర్రు పసిపిల్లలు, మా చక్కగున్నాయని సౌలతులు. మళ్ళా చాలానే కరెంటు కష్టాలు, జోడానికి దిగుతుర్రు రైతన్నలు. చేయొద్దట పాలాభిషేకాలు, కామెడీ చేస్తున్నట కాంగ్రెస్ వాళ్ళు. బస్సులో కానొచ్చింది చిత్రమైన పోస్టరు, సోషల్ మీడియాలో చేస్తుంది షికారు. తానొకటి తలిచిన దైవం ఒకటి తలుచును అంటారు కదా, గదేందో రేవంత్ సార్ను అందరు తప్పు అర్థం చేసుకుంటురుల్లా. ఎట్లనో చూస్తారా? ఏదన్నా చెప్పుర్రి, రేవంత్ సార్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచిస్తాడు, మనమేమో లోకల్లో ఆలోచిస్తాం. గందుకే సార్కు నిరుద్యోగులకు పొత్తు కుదురుతలేదు. నిరుద్యోగులు అప్పట్ల ప్రచారానికి పోయిరు కదా, ఇప్పుడేమో గోస పడుతుర్రు. గిసోంటి రేవంత్నా మేం సీఎంను చేసింది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. ఒక్కో నిరుద్యోగి 10 కోట్ల మంది ప్రచారం చేసినా 3 కోట్ల మందికి ముచ్చట తెలిసేటట్లు చేసినాం. అప్పుడు తప్పు చేసి ఇప్పుడు గోస పడుతున్నాం అంటున్నారు. నేను ఏంటంటే దేవరపల్లి మండలంలో ఒక సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి వచ్చిన వాడిని. నేను ఇంకా ఇప్పటికి నా పేరు యశస్విని రెడ్డి గారికి నరేష్ దేవరపల్లి అంటే ఆమె తెలుసు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, మనకు కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఇప్పుడు ఏం చేసిండు, కేసీఆర్ ఉద్యోగం ఊడిపోయింది. రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు 29 years ఉందనుకో, ఎగ్జాంపుల్ ఒకరికి ఏజ్ వాడు పని చేసిండు పార్టీ కోసం. పని చేసి లాస్ట్ కు నువ్వేం చేసినావు, ఇప్పుడు 32 years చేసినావు. కేసీఆర్ కూడా నియంత్రణ పాలించింది అనుకుందాం. ఆయన కూడా 34 years ఇచ్చిండు ఏజ్. 34 కానిస్టేబుల్ కి ఇచ్చిండు, 38 SIకి ఇచ్చిండు కేసీఆర్ కూడా. సరే అంత నియంత్రణగా నువ్వు అనుకున్నావు. ఏదైతే మాట్లాడుతున్నావు అన్న, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్లు చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో SIPC నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయని చెప్పిండో, ఆ వేకెన్సీలు జెన్యూన్ గా నువ్వు చెప్పిన నోటిఫికేషన్లే మీకు ఫిల్అప్ చేయని అడుగుతున్నాను తప్ప కొత్తగా మా కోసం ఉద్యోగాలు క్రియేట్ చేయకు, మా కోసం కొత్త ఉద్యోగాలు ఇవ్వకు. నువ్వు ఏదైతే వేకెన్సీ ఉన్నాయని చెప్పినావో అవే వాటినే క్రియేట్ చేసి వాటికే నోటిఫికేషన్ ఇవ్వని అడుగుతున్నాను తప్ప మీరు లేని పోస్టులు మా కోసం క్రియేట్ చేయమంటారు. మీరు పొరుగు దండాలు పెట్టినా ఎంట్రింగ్ తాగినా నేను ఇచ్చేది లేదు, నేను అట్లే పోతా. ఎంట్రింగ్ తాగడానికి అసలు ఆయన ఎవరన్నా నాకు అర్థం. ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాట్లాడే బాధ్యత అదేనన్నా. ఆయన మాట్లాడే బాధ్యత మాకోసం డబ్బులు పంపిస్తాడు ఆయన ఇంట్లో నుంచి, లేకపోతే గవర్నమెంట్ నుంచి మాకేం డబ్బులు వస్తలేవు కదా. మా తల్లిదండ్రులు కష్టపడి ఎండల నీడల కష్టపడి మాకు డబ్బులు పంపిస్తే స్టడీ హాల్ హాస్టల్లోనే మేము చదువుకుంటున్నాం తప్ప ఆయన ఇంట్లో నుంచి మాకేం డబ్బులు ఇస్తలేడు కదా. మమ్మల్ని ఎట్లా అంటాడు ఆయన, ఎండ్రీ తాగా అయినా తాగి తావా మన అవసరం అయితే, మమ్మల్ని ఎక్కడ మమ్మల్ని ఎండ్రీ తాగి తావాలని చెప్పి మాట్లాడుతున్నారు. అగో ఇంకేమంటున్నారో ఎరికేనా, రేవంత్ సార్ కథ తెలిసే మాట్లాడుతుర్రుల్లా. కొత్త కొలువులు క్రియేట్ చేసుడు సార్తోని కాదనుకుంటుర్రో ఎట్లనో గాని, ఉన్న కొలువులే కదా ఇయ్యమంటున్నాం, లేని కాదు కదా. ఖాళీ పోస్టులు నింపేటందుకు ఏం నొప్పి వస్తుంది అన్న కాడికి మాట్లాడబట్టే. రేవంత్ రెడ్డి మాకు 5,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మాకు తక్షణమే 20,000 ఉద్యోగాలు కావాలి. ఎస్ఐలేమో 146 దగ్గర ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపినా కూడా అవి తక్కువే అన్న. మీరైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా ప్రభుత్వ అధికారిగా మీరు ఉండొచ్చు, మీరు రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు. మాకు ఏం లేదు. ఏమన్నా ఇది నువ్వు 20,000 ఉద్యోగాలు తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఏమైందన్నా? మీ మనవడికి పూరీ చేసి కడుపు నింపావు. మా నిరుద్యోగులు పొట్ట కొట్టొద్దన్నా, మాకు కూడా కడుపు నింపన్నా. మేము ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో ఒక్క పూట ఫోన్ చేసి బతుకుతున్నామన్నా. ఇదేం న్యాయం అన్నా? తక్షణమే నువ్వు ఒక్క సంతకం చేసి నైతికంగా విద్యార్థులకి నేనున్నాను, ఒక అన్నలో ఉన్నానని ప్రతి ఇంటికి అన్నావు. నువ్వు అదే మాట అయితే తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి తీరాలన్నా. నువ్వు ఇక్కడున్న ప్రతి నిరుద్యోగి మీరు న్యాయం చేయండి, చేసి చూపించండి. మీకు 10 ఏళ్ళు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెడతాం. మీకు పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేస్తాం. ఇదంతా నిరుద్యోగుల ముచ్చట కదా. పాపం నమ్మి ప్రచారం చేసిర్రు. రేవంత్ అన్న వస్తే మాకు 2 లక్షల కొలువులు వస్తాయి, 15 మందిలో ఒకళ్ళకు కొలువు వస్తుందని ఆశపడ్డరు. కానీ 30 లక్షల మందికి 5,000 కొలువులు ఇస్తామంటే మాకేం సరిపోతాయి అంటుర్రు. కానీ రేవంత్ సారేమో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. మరి ఏమంటున్నాడో
గదిసుతయినుర్రి. పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఒకప్పుడు మీరందరు చూసిండ్రు ఐఏఎస్లు, ఐపీఎస్లు విదేశాలకు పోయేటోళ్ళు స్టడీ టూర్ అని. ఈసారి టీచర్లను విదేశాలకు పంపించడం, అక్కడున్న విద్యా వ్యవస్థను స్టడీ చేసి పిల్లలకు మంచి విద్యను అందించడానికి. పోయిన సంవత్సరం నాకు తెలిసి 50 మంది టీచర్లను విదేశాలకు పంపించి స్టడీ చేపించినాం. ఈసారి 150 మంది టీచర్లను ఈసారి మనం పంపిస్తున్నాం. అగో గదుల్లా ముచ్చట సార్కు తెలిసిపోయింది. మనం ఇక కొలువులు నింపలేము, జీతాలు ఇయ్యలేము అంటున్నాడో ఏమో గాని బయటి దేశాలకు వలసబోర్రి, అక్కడ కొలువులు చేసుకొని బతుకుర్రి అంటున్నాడు. వాళ్ళ భాషలు నేర్చుకోమని కూడా ఉచిత సలహాలు ఇవ్వబట్టే. గదేంది రేవంత్ సార్, గదంతా మేం చూసుకుంటాం గాని ముందుగాల ఖాళీగా ఉన్న కొలువులు ఇర్రి అని వీళ్ళు ఇవ్వబట్టే. మరి నిరుద్యోగులకు రేవంత్ సార్కు ఎన్నడు పొత్తు కుదురుతుందో, వాళ్ళ గోసలు ఎన్నడు తీరుతాయో రేవంత్ సార్ చేతునే ఉంది. పాపముల్లా ఒక్కొక్కళ్ళు అప్పు చేసి మరి ఫీజులు కడుతుర్రట. ఏడికే పైసలు అప్పు తెచ్చి ఇప్పటికే 2 లక్షల పైన అప్పు అయింది. దాన్ని తీసుకునే పద్ధతులు ఆ వడ్డీ పెరుగుతున్నది కానీ, ఆ వడ్డీ పెరిగి మా ముడ్డి పెరుగుతున్నది కానీ ఆ పైసా ఇంకా ఇచ్చేటోడు కూడా ఇప్పుడు ఇస్తలేడు. మా మీద నమ్మకం పోయింది. ఇక్కడ కూర్చొని చదువుదాం, ఈడనేమో మేము వచ్చింది ఎందుకంటే హాస్టల్ వాళ్ళని, ఇన్స్టిట్యూట్ వాళ్ళని, స్టేడియాలను ఉద్ధరణకి వచ్చినాం కానీ మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకునేటోళ్ళు లేరు. ఇప్పటికైనా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు పుణ్యం ఉంటుంది అన్న, నోటిఫికేషన్ ఎడువరే చాలు. ఏడికి ఓపిక పోయింది మాకు, ఊర్లి గొంతులో ఓపిక పోయింది, నడిచి కళ్ళలో ఓపిక పోయింది, ఊరికి కీళ్ళు అరిగిపోతున్నాయి. మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పటికన్నా 15,000 20,000 మధ్య కొలువులు వేస్తే సో పొద్దుల నుంచి మధ్యాహ్నం వరకు రాపిడలు కొట్టి తర్వాత మళ్ళీ చదువుకొని ఆ టెన్షన్లు, ఆ ప్రెషర్లు, ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్లు అన్ని పెట్టుకొని ఇన్ని ఎవరికి చెప్పుకోలేని బాధలు ఇవి. ఇళ్ళ కాడున్న అవ్వయ్యలేమో మా బిడ్డకు కొలువు వస్తుంది అని దినా వార్తలు చూస్తుంటారు, ఏం జరుగుతుందా అని. కానీ రేవంత్ సారేమో జపాన్ బోర్రి, కొరియా బోర్రి అంటున్నాడు. చదువుకున్న వాళ్ళందరినీ ఎల్లగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాడో సార్కే తెలవాలే ఇక. ఏదైనా ఒక పద్ధతి, ఒక ప్లానింగు, ఒక విజను ఇవన్నీ ఉండాలనుల్లా. గవన్నీ లేకుంటేనే సీఎం దాకా వస్తారా? మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అవుతారా? సీఎం రేవంత్ సార్ సుత గదే చేస్తున్నట. జనాలకు సమాజ్ అయితలేదట. మరి గా ప్లానింగ్ ఏందో, గా పద్ధతి ఏందో, గా విజన్ ఏందో మీరే చూడుర్రి. బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం గట్టి పెట్టిర్రు, అంత బగ్గనే ఉంది. దాని కథ మాకు ఎరకనే. కన్నెపల్లి పంపుల కట్కలు నొక్కుర్రి అని ఎంత జవడం చేస్తున్నా ఇంటలేరు. గా కట్కలు నొక్కితే మాకు నీళ్ళు వస్తాయని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నా కట్కలు తుతలేరు. ఎందుక అంటే రైతులకు నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలే, పంట వండితే గిట్టుబాటు ధర ఇయ్యాలే, ఆ టెంక బోనస్ కూడా ఇయ్యాలే. గందుకే నీళ్ళు ఇస్తలేరు అని రైతులంతా అనుకుంటూనే ఉన్నారు కదా. ఇక కొలువుల కొట్లాట సుత గంతేనట. చదువుకుంటే కొలువులు ఇయ్యాలే, జీతాలు ఇయ్యాలే, డిఏలు గట్రా ఇయ్యాలే. గట్ల కొలువుల కోసం గిట్ల రోడ్ల మీదకు రాకుండా ఉండాలంటే చదువుల కాడనే ఆపాలే. గందుకే కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్లు పెడుతుండు అంటుర్రు. సారు చదివేందో దేశం మొత్తం ఎరకనే కదా. ఆయన మాత్రం సీఎం కాలేదా ఎట్లా? చదువుకుంటే గివన్నీ తిప్పలైతే. ఫీజు రియంబర్స్మెంటే కాదుల్లో, విద్యాశాఖ చేతుల్నే ఉంది కదా. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు సుత సార్ వచ్చినాక దినాం జరుగుతున్నాయి. అయినా సారు గింత నోరిప్పింది లేదు. అగో గట్లనే గీ బుజ్జోళ్ళను కూడా తిప్పలు పెడుతున్నట్టుర్రు. ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాళ్ళు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు, 8th వాళ్ళు, 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ గా అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం మా బాత్రూమ్స్ 2020 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లేక పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. పాపముల్లా పాపం ఎంత గోసపడుతురో కదా. ఎవలను గదిలిచ్చినా పొట్టు అరుచుకుంటుర్రు.
కడుపులో ఎంత బాధ ఉంటే గంత గదిరించి మాట్లాడతారు చెప్పుర్రి. చూసి తిప్పలు వడి ఓపిక లేక ఎవరన్నా కాపాడతారేమో పట్టించుకుంటారేమో అని సాయం అడుగుతుర్రు. ఇగో గిట్లుంటాయి ఉల్లా. గురుకులాలకు తోలితే పిల్లలు ఆగమవుతారని ఇంట్లోనే ఉంచుకుంటారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే గిట్ల రోడ్ల మీదకి వచ్చి కొలువులు అడగరని ఆలోచన చేస్తుండు కావచ్చు అంటుర్రు. ఇప్పుడు సారు తెలివి పోర్రి అనుకుంటా వైరల్ చేస్తుర్రు. అర్రే రైతన్నలు ఏందుల్లా మీరు? రైతులు అమాయకులు అని ఎరకనే కానీ మరీ ఇంత అమాయకంగా ఉన్నదేందుల్లా? కరెంటు అడుగుతుర్రుల్లా. కరెంటు కావాలన్నట రైతులకు. గది రేవంత్ సార్ సర్కార్లో కరెంటు అడుగుతుర్రు. ఎంత ఆశ. దురాశ దుఃఖానికి చేటు అన్న మాట వినలేదేమో. గిదేమన్నా కేసీఆర్ సార్ ఏలువాడా కరెంటు మీద ఆశలు పెట్టుకునేటందుకు? రేవంత్ సార్ ఏలువాడి అని గింత కూడా తెలియదా? రేవంత్ సార్ ఏలు వల్ల కరెంట్ అడగొచ్చా అనుల్లా? అగో చూడు ఏమైతుందో. గద్రిస్తుర్రు. మొన్న పంటలకు నీళ్లు కావాలి కదా అంటే ఏమన్నాడు రేవంత్ సారు? రక్తంతో లాగాను రిక్షాను అన్నట్టు రక్తంతో తడపాల పంటలు అనబట్టే. అందరూ తడపబట్టే. మరి ఇప్పుడేంది ఇల్లు కరెంట్ అడుగుతుర్రు? మరి ఇప్పుడేమంటాడో రేవంత్ సారు? అయినా రేవంత్ సార్ ఏళ్ళ వల్ల కరెంట్ అడగొచ్చా అనుల్లా? ఆయన ఎవ్వలు ఏం కథ అని తెలిసి కూడా అడుగుతుర్రా? రేవంత్ సారు చంద్రాలు సారుకు శిష్యుడని తెలియదా ఎట్లా? చంద్రాలు సారి ఏలు వల్ల కరెంటు కోసం తిప్పలు పడ్డోళ్ళు కాదా గీ రైతులంతా? ఇప్పుడే మార్చిరా ఏంది? రేవంత్ సార్ అప్పట్ల చక్రం తిప్పిన ఆయన కాదా? ఆయనను చూసి నేర్చుకున్న ఆయన కదా. కానీ ఏం చేస్తారు పాపం, కరెంటు కోసం గట్టిగానే గదిరిస్తుర్రు. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు, మూడోసారి ఇది దొంగతనం జరగబట్టి కాపర్ వైరు ఆయిల్ బయటికి ఇరిచిపెట్టి కాపర్ వైర్ ఎత్తుకుపోయినరు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. దాని డాగ్ స్క్వాడ్స్ కానీ లేదంటే వేరే ఎవరైనా పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని రైతులకు సకాలంలో నీళ్ళు అందించేంత. ఇప్పటికి ఇది మళ్ళా 3వసారి దొంగతనం. ఈ దొంగతనం జరిగింది కాబట్టి ఎప్పుడు రైతులకు ఇప్పుడు నీళ్లు ఉండేట రైతులకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం తగిన చర్య తీసుకొని సీసీ కెమెరాలు, ఎప్పుడు సీసీ కెమెరాలు పెట్టిన కానీ దానిలో కార్డులు అవి ఇవి వేయించలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ వేయించాలి. వేయించకుండా నిర్లక్ష్యంతో చేస్తాం. రైతులకు ఇప్పుడు వానలు లేవు, ఏం చేయాలనేది అర్థమైంది. ఇక రైతుల గోసలు చూసుకుంటా ఊకుంటాడా హరీష్ అన్న? అగో అన్న కూడా సూటి పెట్టిండు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. చెప్పుర్రి రేవంత్ సార్ కథ తెలిసి నీళ్లు కావాలంటే ఏమన్నాడో అని కూడా కరెంట్ అడుగుతుర్రంటే దీన్ని అత్యాశ అనక ఏమనాలి చెప్పుర్రి? ఏం రైతులు ఏమో మరీ అమాయకంగా ఉన్నారు కదా. కామెడీలు చేస్తుర్రులా కామెడీలు. కాంగ్రెస్ పార్టీ పొట్టు కామెడీ చేస్తుర్రు. ఏందో చూస్తారా? అగో గీ పేపర్ సక్కంగా చూడుర్రుల్లా. ఇదేంది ఏం సమజైతే లేదు, ఇంగ్లీష్ లో ఉంది అనుకుంటురా ఎట్లా? గీ కాగితం లోపట ఏం రాసిందో చూసి జబర్దస్త్ స్కిట్ ఇది, డ్రామా కంపెనీ కామెడీ యాంకర్ పార్టు ఇది అంటుర్రు. రీల్స్ వచ్చే కామెడీ పంచులు ఇవి అంటుర్రు. మరి అందులో ఏముందా అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పాలాభిషేకాలు చేయొద్దట,
గజమాలలు వేయొద్దట, అవి కాంగ్రెస్ పార్టీ రూల్స్ కు విరుద్ధమట. అగో గదే రాసి పెట్టిర్రు చూసిర్రా అనుల్లా. ఇంతకు మించిన కామెడీ ఏమన్నా ఉంటుందా అంటుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. జనాలు ఎట్లా తిడుతుర్రో చూస్తూనే ఉన్నారు కదా. రైతులంతా పొట్టు తిట్టబట్టే, యూరియా కోసం కరెంటు కోసం ధర్నాలు చేయబట్టే, రైతులకు నీళ్ళేమంటే రక్తం జల్లాలి అనే సీఎంకు, కొలువులియకుండా నిరుద్యోగుల్ని గోసబెట్టే సీఎంకు గజమాలలేసి పాలాభిషేకాలు బగ్గనే చేస్తలే అంటుర్రుల్లా. ఆశకు హద్దుండాలి అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు పాలాభిషేకాలు చేస్తారని ఆశపడుడే దండగైతే ఇక పాలాభిషేకాలు చేసుడు బంధు పెట్టాలి అనుడు చూస్తుంటే మస్తు కామెడీ అవుతుందంటుర్రు. యూరియా కోసం రైతులు తిప్పలు పడతారని ఎవరనుకుర్రు? నీళ్లు కావాలంటే రక్తం జల్లి పండిద్దామంటారని ఎవరనుకుర్రు? దేశంలో తెలంగాణ రాష్ట్రం బీకారైంది అనుకుంటుర్రని గిదే తెలంగాణ సీఎం చెబుతాడని ఎవరనుకుర్రు? గీ అన్నీ అనుకునేటియేనా అనుల్లా? సీఎం రేవంత్ సార్ ఏళ్ళ వల్ల అవుతున్నాయి మరి. గిదే కదా సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతుర్రు జనాలు. చూడుర్రి రేవంత్ అన్న ఏళ్ళు వల్ల ఎన్నైతున్నాయో చూడురుల్లో. ఇవాళ రేపు ఫ్రీ బస్ వచ్చినాక టికెట్లు పైసలు పెట్టుకుంటున్నాం, మీరు పుక్కిట్ల పోతురు అన్న కాడికి మాటలు వస్తున్నాయి కానులా. అగో బోర్డులు గెలిచినాయి చూడుర్రి. మొగోళ్లకు కేటాయించిన సీట్లల్లా ఇక మొగోళ్లే కూర్చోవాలట, మొగోళ్లను గౌరవించాలట. గీ బోర్డు ఇప్పుడు పొట్టు తిరుగుతుంది. కానీ నిజంగా బస్సులకి బోర్డు నిజంగానే చూసిర్రా అనుల్లా? ఇట్లా రాసి పెట్టిర్రా, బస్సు సిబ్బంది మీద దాడులు చేయొద్దని రాసిర్రు. గాని ఈ బోర్డులు అయితే ఎవ్వలకు కనపడలేదు. కానీ అటు దిక్కు బస్సుల్లో ఉంది, ఇటు దిక్కు బస్సుల్లో ఉంది అని సోషల్ మీడియాలో మాత్రం పొట్టు తిరుగుతుంది. ఇదంతా మరి ఏఐ క్రియేషనే కావచ్చు, లేకుంటే గ్రాఫిక్స్ కావచ్చు, కానీ నిజమైతే కాకపోవచ్చునట. ఏమంటారు? కానొస్తే మీరు కూడా ఫోటో కొట్టి షేర్లు కొట్టుర్రి, నిజమో కాదో తెలుస్తుంది. లేకుంటే మంత్రి పొన్నం సారే బయటకు వచ్చి చెప్పాలే ఉత్త బోర్డులా గ్రాఫిక్స్ బోర్డులా అని. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతో మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.